వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. పొద్దుగా అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆగం కొట్లాడుతున్నారు. అబ్బా ఏమైందా అని చెప్పి ఆగం మేఘాల మీద నేను ఇంట్లో నుంచి వచ్చి చూస్తే మనగాడైతే అలిగి కూస్తున్నాడు. అప్పటికే అసలు కథ ఏమైందంటే మా కన్నయ్యని నేను ఎత్తుకుంటా అని చెప్పి ఇద్దరు కొట్లాడిందంట. మా వాళ్ళైతే నువ్వే ఎత్తుకోవాలి అడ్డు మనగానికి ఇయ్యకని చెప్పినట్టు ఇక అయిపోయా. మా మనగాడు ఇంకా అలిగి కూస్తున్నాడు. మనగానికి ఎందుకు ఇవ్వద్దన్నారంటే మనగాడు కరెక్ట్ తనే నిల్చోవడం రాదు. మా వాడిని ఎత్తుకున్నదంటే ఇంకా అయిపోయా. పీరుగినట్టు ఊగుతూనే ఉంటుంది. ఎక్కడ సొలిగి పడుతుందా అని చెప్పి లడ్డుగానే ఎత్తుకోమన్నారంట. ఇంకా మా మనగాడు చూడండి బుంగమూతి పెట్టి అప్పటికే అలిగిపోయిండు. వాళ్ళ పంచాయతీలో పడి ఇక్కడ నేనైతే ఆగంలో పడ్డబ్బా. నైట్ నుంచి కొంచెం వాన మూసురు పడి పొద్దుగాలైతే కరెంట్ ఏదో ఇట్లా వచ్చినప్పుడే మనం మిక్స్కి వేసుకోవాల్సిన మన పనులు అయితే మనం చేసుకోవాలి కదా. లేదని చెప్పి ఆలీల కొట్లాటలు అని చెప్పి అక్కడ పోయినామంటే ఇక్కడ మనం ఆగమైపోయి చేసేదేమీ లేక అన్నీ రెడీగా పెట్టుకొని కరెంట్ కోసం అయితే వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా. అందుకే అంటారేమో పెద్దలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి. కరెంట్ ఉన్నప్పుడే మిక్స్కి వేసుకుంటే ఇప్పుడు ఈ తిప్పలన్నీ లేకపోతుండే, ఇంత టైం అయితే వేస్ట్ అవ్వకపోతుండే. ఒక్క 2 నిమిషాలు మిక్స్కి వేసుకోకుండా బయటకు పోయి వచ్చేవరకల్నే అయిపోయా అంత ఆగం. ఇక అంతసేపు టైం వేస్ట్ చేయడం ఎందుకు, బ్రష్ అన్నా చేసుకుందామని బయటికి వెళ్తే అప్పటికే మా పిల్లల బస్ అయితే ఇంటి ముందర దాకా వచ్చింది. ఒకప్పుడైతే ఆ బ్యాగులు వేసుకొని 1/2 కిలోమీటర్ అయితే వెళ్ళేటోళ్ళు బస్ ఎక్కడానికి. కానీ ఈ మధ్య ఈసారి మాత్రం ఇంటి ముందరకే బస్ అయితే వచ్చేకిచ్చుకోబోతుంది అబ్బా. ఇంకా మా బంగారం అయితే బయటికే రాలేదు. ఆ లక్కోళ్ళకి బాయే చెప్పలేదు ఈరోజు. అంత బిజీగా ఇంట్లో ఏం ఘనకార్యం చేస్తున్నా అని చెప్పి నాకైతే కొద్దిగా భయమే అవుతా ఉంది. మా వాడు సైలెంట్గా అంటే దాని తర్వాతకు వచ్చిన భూకంపం ఇంత అంతా ఉంటుంది. ఇంకా గాయపడిన సింహం నుంచి వచ్చిన గర్జన ఎంత భయంకరంగా ఉంటుందో, మా కన్నయ్య సైలెంట్గా ఉండు అంటే వాడు చేసే పని అంత భయంకరంగా ఉంటుంది. ఇక అట్లా అని చెప్పి నేను ఒక కన్ను వాని మీద వేసుకుంటూ పిలుచుకుంటూనే ఉన్నా. నయం ఈరోజు మా చిన్ని బంగారం ఎలాంటి ఘనకార్యాలు అయితే ఏం చేయలేడు. సైలెంట్గా కూర్చొని ఆడుకుంటా ఉన్నాడు ఒక్కడే, వాళ్ళ అక్కోళ్ళు లేకున్నా సరే. ఇంకా ఎన్నాళ్ళని వాళ్ళ అక్కోళ్ళని పోతా ఉంటే బాగా చెప్పుడు ఏడ్చుడు డిస్టర్బ్ చేసుడు అనుకున్నాడేమో. అందుకే ఈరోజు అయితే బయటికి వెళ్ళలేదబ్బా మా బంగారు కొండ. ఇంకా అందుకే నేను కూడా సైలెంట్గా మంచిగా ఆడుకుంటున్నావు కదా ఆడుకోనా అన్న అని చెప్పి అక్కడే ఉండమని అయితే చెప్తున్నా. అమ్మయ్య వస్తుందో రాదో అనుకున్న కరెంట్ అయితే వచ్చేసిందబ్బా. ఇంకో 10 నిమిషాలు చూసి మూలకున్న రోజులకి పని చెప్పుదామని అయితే అనుకున్నాం. కానీ అంతలోపే కరెంట్ అయితే వచ్చేసింది. మా ఇంట్లో మిక్సీ సౌండ్ వినిపించిన, కుక్కర్ విజిల్ సౌండ్ వినిపించిన మా కన్నయ్య అయితే వచ్చి మమ్మల్ని బిగ్గర పట్టుకుంటాడబ్బా. అదేదో దూరంగా వెళ్ళైనా పట్టుకోడు, మళ్ళీ ఆ కుక్కర్ ఎక్కడ ఉంటుందో అవి మిక్సీ ఎక్కడ ఉంటుందో అక్కడికే వచ్చి అక్కడ ఉన్న వాళ్ళనే బిగ్గర పట్టుకుంటాడు. ఇంకా మరి అదేందో ఏమో భయం అవుతుంది కదా, మరి దూరం పోవాలని తెలియదు. భయమైనా సరే దాని దగ్గరకు వచ్చే ఆ భయాన్ని భరిస్తా అంటాడు. ఇంకా ఈ రోజు అయితే పెసరట్టు వేస్తున్నాం. ఇంకా మా అమ్మకైతే సరిగ్గా దోశలు వేసుడే రాదు, ఇంకా పెసరట్టు ఏడొస్తుంది అట్లా అని చెప్పి నేను ఎక్కిరియట్లేదు. మా అమ్మకి రొట్టెలు మంచిగా వస్తాయి, అవి నాకైతే అసలే చక్కగా రావు. ఆ విషయంలో మా అమ్మ గ్రేట్, ఈ విషయంలో నేను గ్రేట్. ఇంకా అంటే వేస్తుంది చేస్తుంది కానీ లావుగా వేస్తుంది. ఇక అట్లా అని చెప్పి నేనే పెసరెట్ అయితే వేస్తున్నా. ఇదే పని పెళ్ళిగాక ముందుకు చేయమంటే అబ్బా ఊవా అని చెప్పి అరిసి గోల చేసేదాన్ని అబ్బా. అమ్మ మస్తు సార్లు చెప్పేది, అరే చూసి నేర్చుకో అమ్మ, నువ్వు చేయకున్నా సరే నేను చేసేటప్పుడు పక్క నుండి ఎందుకు నేర్చుకో, ఈ పని నేర్చుకో ఆ పని నేర్చుకో. ఆడపిల్లకి అన్ని పనులు వస్తేనే బాగుంటుంది, లేదంటే రేపు అత్తగారి ఇంటికి పోయినాక ఏమొస్తుంది ఇది కూడా రాదా అని చెప్పి ఎక్కిరించినట్టు మాట్లాడతారమ్మా అన్నా సరే. నేను అప్పుడు అంతలా పట్టించుకోలేదు. అంత లేదులే, వాళ్ళు ఎక్కిరించినా ఏడిపించినా నేను ఏడ్చే రకం కాదు, రిటర్న్ ఏడిపించే రకం అని చెప్పి గప్పాలు కొట్టేదాన్ని. కానీ పెళ్ళయ్యాక అర్థమైందబ్బా అసలు కథ అంతా అనుకున్నట్టయితే అస్సలు ఉండదు. ఆడపిల్లకి అన్ని పనులు వస్తేనే బాగుంటుంది. ఇంక ఇట్లా వంట పని అయితే ఖచ్చితంగా రావాల్సిందే. పెళ్ళయ్యాక నేర్చుకుందాంలే అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మాకైతే మాటికి చెప్పేదబ్బా. తను కూడా ఒకతే కూతురు అని చెప్పి వాళ్ళ అమ్మ గౌరవంగా పెంచుకొని ఏం పనులు నేర్పియకుండానే పెళ్లి చేసిందంట. పెళ్ళయ్యాక అత్తమామల మీద ఉండి యారన్ల మీద ఉండి ఆమెకైతే అన్ని వంతులు పెట్టేటోళ్ళంట. ఒకరోజు వర్షాన్ని కోసుకుంటా ఉంటే చెయ్యి కూడా కోసుకపోయిందంట. ఎవరికి చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతారు తిడతారేమో అన్న భయంతో అది ఎవరికి చెప్పకుండా అట్లే వర్షాన్ని కోసుకుంటా పోయిందంట. వెనకంగా వచ్చి ఎవరో చూస్తూ ఉంటే ఆమె వెళ్ళిన చుట్టల్లా రక్తమే పడిపోయిందంట. మొహమాటానికి పోయి మొత్తం రక్తం అంతా వేస్ట్ చేసుకుంది. తీరా చెయ్యి చూస్తే పూరా
ఇప్పటికీ ఆమె పెళ్ళై ఒక 25 ఏళ్ళు లైక్ వస్తుంది. అయినా సరే ఆ కాటు మాత్రం ఇంకా ఆమె ఏలు గట్లే ఉంది. అది మాకు చూపించుకుంటూ కూడా చెప్పింది, పనులు నేర్చుకోవాలమ్మా, లేదంటే ఆడికి అత్తగారి ఇంటికి పోయినాక పల్లీలో పట్టాల్సి వస్తుంది అందరి ముందల అని. పెళ్ళైతే కానీ అర్థం కాలేదబ్బా, నేను నా పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా అని చెప్పి. ఎంతైనా సరే అమ్మ నాన్నలతో నా అమ్మగారి ఇంటికాడ ఉన్నట్టుగా అత్తగారి ఇంటికాడ అస్సలు నడవదు. ఆడపిల్లకైతే అన్ని పనులు వచ్చే ఉండాలి. అన్ని పనులు వచ్చినా ఏదో ఒక పని రాకున్నా సరే, ఈ పని రాదనే వరకు అన్ని పనులు రావు అన్నట్టుగానే చూస్తారు. అన్ని పనులు వచ్చి ఉండాలి, ఒక్కతే చేసుకునే అంత ధైర్యం కూడా ఉండాలి. ఆ పెళ్ళైనప్పుడు నాకైతే ఆ వంట పనులు అయితే, కూర చేయడం, అన్ని పనులు అయితే వచ్చు. కొన్ని పనులు మాత్రమే రాకపోయేది. ఇగో రాని పనిని ఇది రాదు అని చెప్పేసరికి ఇంక అయిపోయా. నాకు ఏ పని రాదు, ఏది చేత కాదు అన్నట్టుగా చూసేటోళ్ళు. ఆఖరికి మిక్సీ వేస్తుంటే కూడా ఆ మిక్సీని ఎట్లా వేయాలో అని కూడా చెప్పిండ్రు. అవన్నీ విన్నప్పుడైతే మా ఇంట్లో మా తమ్ముడు పుట్టినప్పుడు తెచ్చిన మిక్సీ ఉంది, 20 ఏళ్ళ మిక్సీ, ఇన్నాళ్ళకు కూడా ఖరాబ్ కాలేదు. కానీ నాకు పనులు రావని చెప్పేసరికి మిక్సీ ఇంతసేపు వేయద్దు, ఇట్లా వేయద్దు, ఇట్లా చేయొద్దు అనేవరకు ఇక అనిపించేది నాకు మిక్సీ వేయడం కూడా రాదా అని చెప్పి. అందుకే రాదు అన్న మాటనే మాట్లాడదు, అది రాకున్నా సరే వచ్చు అనే చెప్పాలబ్బా పెళ్ళాక మాత్రం. రాదనుకొని ఇక మిక్సీ ఇట్లా వాడాలి అని చెప్పిర్లే అంటారేమో. ఏ పనైనా సరే ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు చెప్తే బాగుంటుంది, చూడ్డానికైనా వినడానికైనా. కానీ వేసిన ప్రతిసారి బయట నుంచి అరుపులు, ఇంకా ఏమేస్తుంది అసలు, ఇంతసేపు వేస్తారా, నీళ్ళు బాగా పోయమాను, ఇగో గిర వినిపిస్తుంది, ఖరాబ్ అవుతుంది ఆ మిక్స్, ముందే 5,000 పెట్టి తీసుకున్నాం అని ఇట్లాంటి అరుపులు వినిపిస్తాయి బయట నుంచి. అవన్నీ విన్నప్పుడు నాకు వచ్చే కోపం అయితే అంత కాదబ్బా అసలు. చిన్న బంగారానికైతే జెర్సేపటికి ఒకసారైనా సరే నా సంకలకి ఊసోకుంటే ఆయనకి పొద్దే పోదబ్బా. ఏం పని చేస్తున్నా ఏంది అనేది ఏమీ అర్థం చేసుకోడు. ఇక జెర్సేపటికి ఒకసారి వచ్చి ఎత్తుకొని అయితే చెప్తా ఉంటాడు. 5 నిమిషాలు ఎత్తుకొని దించిందంటే ఎక్కలేని హ్యాపీనెస్ వస్తుంది. మా తమ్ముని కోసం అయితే 2 పెసరట్లు వేడివేడిగా వేసి వాడికైతే ఇచ్చేసిన. వాడు దోశ తినమంటేనే కింద మీద పడతాడు. ఇక ఇది ముందే పెసరెట్టు, నాకైతే గడ్డి అనిపిస్తుంది అబ్బా, అసలు ఎక్కువ తినాలనిపించదు. అందుకే వాడికైతే వేడివేడిగా 2 పెసరెట్లు అయితే వేసి ఇచ్చేసిన. చిన్ని బంగారానికి కూడా ఇక ఒక పెసరెట్ వేసి అయితే ఇచ్చిన. మా బంగారానికి వేసేటప్పుడు ఆనియన్స్ వాడొద్దు, ఆయిల్ అసలే వాడొద్దు. ఇక అట్లా అని చెప్పి వానికైతే సపరేట్గా సన్నం ఒక పెసరెట్ అయితే వేసి మా అమ్మకి ఇచ్చిన, తినిపి అని చెప్పి. ఎంత పనన్నా చేయొచ్చు కానీ మా కన్నయ్యకి తినిపించే ప్రోగ్రామ్ అయితే అసలే పెట్టుకోవద్దు. అందుకే ఆ పనిని నేనైతే మా అమ్మకే అప్పచెప్పేసేస్తా. ఇంకోటే అలా వేసుకోసప్ప, నేను వేసుకోసప్ప, మంచిగా తీసుకోవా. పెళ్ళి కాకముందుకైతే నాకు ఇట్లా వంట చేయాలి, అట్లా వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేకపోతుండే అబ్బా. నాకున్న ఇంట్రెస్ట్ వల్ల ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, ఇంట్లోకి వస్తే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి, ఎప్పుడూ ఒకేలా కాకుండా దాన్ని కొత్త ఇక్కడ వస్తువులు అక్కడ వస్తువులు ఇక్కడ పెట్టుకుంటూ మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి అనిపించేది. ఇంకా ఎప్పుడు ఇల్లునైతే నీట్గా చదువుకునేదాన్ని. నేను ఇల్లుని మార్చినప్పుడల్లా మా వాళ్ళు మళ్ళీ ఆ మార్చిన ఇంటికి అలవాటు పడిపోతుర్రు తప్ప ఇట్లెందుకు చేసినావు, అట్లెందుకు చేసినావు అని ఏనాడు అనకపోతుండ్రి. అట్లాంటి టైంలో నాకు ఇది నా ఇల్లు అన్న ఫీలింగ్ వచ్చేదబ్బా మా అమ్మ వాళ్ళ ఇంటికంటే. నాకు పెళ్ళి కాక ముందుకు, పెళ్ళైనాక వంట నాకు రాకున్నా అది దానికి చేస్తూ, అంటే వంట చేస్తూ ఇక్కడ ఇల్లు పని చేసుకోవడం అయితే అలవాటు చేసుకున్నా. కానీ నేను ఇంట్లో ఏవి ఇక్కడ తీసి అక్కడ పెట్టినా, అక్కడ తీసి ఇక్కడ పెట్టినా సరే ఆ మార్పులు చేర్పులు వాళ్ళకి నచ్చకపోయేది. ఇది నీ ఇల్లు అనుకో అనేటోళ్ళు, మళ్ళీ ఇక్కడ సామాన్ అక్కడ సామాన్ ఇక్కడ పెట్టొద్దు అనేటోళ్ళు. ఇక అట్లా నాకు ఇల్లుని ఇట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే లేకుండా పోయిందబ్బా ఇప్పటికైతే. ఇప్పుడు ప్రస్తుతానికి నాకున్న ఇంట్రెస్ట్ వల్ల మా కన్నయ్యకి మంచి ఫుడ్ పెట్టాలి, వాడిని మంచిగా చూసుకోవాలి అన్న ఇంట్రెస్టే ఉంది తప్ప ఇక ఇట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవాలి ఇన్ని ఇంట్రెస్ట్లు అన్నీ పోయినాయి. ఇంకా నాకైతే ఒక డ్రీమ్ ఉంది. నా డ్రీమ్ హౌస్ని, అంటే నా ఇంటిని ఇట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవాలి ఇట్లా చేసుకోవాలి అని చెప్పి ఒక డ్రీమ్ అయితే ఉంది. ఆ డ్రీమ్ ఎన్నటికీ ఫుల్ఫిల్ అవుతుందో ఏమో ఇంకా చూడాలి.
అమ్మ అయితే ఈరోజు ఇల్లు చదురుకుంటుంది. మనమైతే ఇంత కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయిందనుకో మళ్ళీ మొత్తం ఇల్లంతా పీకి పడేస్తా. అంతా మళ్ళీ కొత్తగా మంచిగా చదురుతామని చెప్పి ఇక మా కన్నయ్యని పెట్టుకుని అదంతా చేయాలంటే 2 రోజులు పడుతుంది. అదంతా తలకాయ నొప్పి ఎందుకని చెప్పి మా అమ్మ అయితే నువ్వు అన్నీ తీసుకొని పక్కకు కూర్చో నేను చదురుకుంటా అని అయితే చెప్పింది. ఇక పొద్దుగాల పెసరట్టు తిన్నాం కదా, ఛాయ్ అయితే తాగలేదు. ఇంకా బొంగులు చూసేవరకు అసలు ఉండాలనిపించలేదు. ఖచ్చితంగా బొంగులు వేసుకొని ఛాయ్ తాగాలనిపించింది. నేను తాగితేనే మా ఆయన అప్పుడో ఇప్పుడు ఛాయ్ తాగితేనే అరుస్తూ ఉంటాడు. అట్లాంటిది నేను తాగుతుంటే మా కన్నయ్య తాగుతా అని ఏడుస్తూ ఉన్నాడు. వానికి ఎట్టినా అని తెలిసిందనుకో ఇక అయిపోయాను. నాకు ఇక ఎక్కలేని తిట్లన్నీ పడతాయి. ఇక అట్లా వేసి మరిపించి మనకు ఒక బుక్క పెట్టేసి ఇక అంతా అయితే ఇట్లా ఆట పెట్టిన. ఇల్లు చదివినాక చాలా బాగా అనిపిస్తుంది అబ్బా. చదరక ముందు కన్నా చదివినాక మస్తు ఉంటుంది. కానీ ఎన్ని రోజులు అది 2-3 రోజులే. తర్వాతకు మళ్ళీ ఏదో ఆ విధిగా అయిపోతుంది ఇంకా.